అభిరుచి ప్రేక్షక మాషోయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా. స్మోకింగ్. పొగ త్రాగరాదు అని ఈ మధ్య థియేటర్లకు వెళ్తుంటే తెగ అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి. కానీ అంటే ఇలా పొగ మనం తాగామనుకోండి మన ఆరోగ్యానికి హానికరం. కానీ కొన్ని వంటలు ఉంటాయి వాటికి పొగ అంటిస్తే మంచి టేస్ట్ ఉంటుంది. మనం బైంగన్ కా భర్తా అని చేసుకుంటాం. అంటే పెద్ద వంకాయని చక్కగా కాల్చేసి బైంగన్ కా భర్తా అని చేసుకుంటాం. అదే నాటుకోడి అనుకోండి, దాన్ని కూడా కాల్చి మనం చక్కటి కూర చేసుకుంటాం. మరి బ్రాయిలర్ కోడి వచ్చేసింది అనుకోండి. ఎందుకు కోడి నుంచి బ్రాయిలర్ కోడికి వచ్చానంటే, మరి బ్రాయిలర్ కోడిలో ఆ టేస్ట్ రావడం కోసం చాలా మంది తంటాలు పడుతూ ఉంటారు. నాటుకోడి బ్రాయిలర్ కోడిలో వస్తుందా? కానీ అంతవరకు కొంచెమో గొప్ప వచ్చే వరకు మనం చేయగలం. అయితే స్కిన్ ఉంటే మీకు ఆ సువాసన కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ కొవ్వు స్కిన్ కింద ఉన్నది బయటకు వచ్చి మంచి టేస్ట్ ఇస్తుంది. కానీ ఈరోజు బ్రాయిలర్ కోడి, అది కూడా స్కిన్ లేని, అది కూడా ముక్కలు కోసేసిన దాన్ని మనం మంట పైన కొంచెం అంత స్మోక్ చేద్దాం. ఆ స్మోక్ రావాలంటే కొంచెం అంత నూనె కాలితేనే ఆ స్మోక్ వస్తుంది. దాంతో మనం చికెన్ టిక్కా మసాలా ఎలా చేసుకుంటాం అలా బ్రాయిలర్ కోడితోటి మన నాటుకోడి రుచి వచ్చేలా ఒక కూర తయారు చేసుకుందాం. మన కోడి అయితే ఇలా ముక్కలుగా ఉంది. దీన్నే మనం కొంచెం అంత పసుపు కొంచెం నూనె పట్టించి ఈ ముక్కల్ని లైట్గా మంట పైన లైట్గా కుక్ చేసుకొని దీనికి ఆ చక్కటి నాటుకోడి రుచి వచ్చేలా చేద్దాం. ఈ ముక్కలు తీసుకొని వీటికి కొంచెం పట్టించేద్దాం. చూడండి, మన ముక్కలు అన్నీ ఉన్నాయి. అన్నీ తీసుకొని ఆ కొంచెం అంతా పసుపు నూనె పట్టించి, మనం నాటుకోడి చేసినప్పుడు దానిపైన ఆ స్కిన్ ఉంటుంది. కానీ స్కిన్ లేకపోయినా మనం దీన్ని లైట్గా ఈ కోడి కాలితే మనకి మంచి రుచి వస్తుంది. కాబట్టి చూడండి, ఈ కోడిని ఇలాగే ఈ ముక్కల్ని ఇలా పెట్టేసి ఈ ముక్కలన్నిటినీ లైట్గా కాల్చేసుకొని తరువాత దీంతో మనం కోడి కూర చేసుకుందాం. మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదు, కొంచెం కాలాలి. కాలితే ఆ పొగ వాసన ఈ కోడికి వస్తుంది. కొంచెం నూనె పెట్టాం కాబట్టి కొంచెం పొగలా వస్తుంది. తరువాత ఈ ముక్కల్ని తిప్పి రెండు పక్కల లైట్గా కాల్చుకొని దీంతో కోడి కూర చేసుకుందాం. మంచి పొగ వస్తుంది, ఏదో కబాబు చేసుకుంటున్నట్టుంది. ఈ చికెన్ బ్రాయిలర్ కోడైనా ముక్కలు కోసుకున్న పైన స్కిన్ నుండి తెచ్చుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. అయితే బ్రాయిలర్ కోడిలో కొవ్వు ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఆ స్కిన్లో మరి ఇలా చేసేటప్పుడు ఆ మంట చక్కగా అంటుకుపోతుంది. ఇలా ముక్కలైతే ఇలా కోడిని ఆ కొంచెం పొగ వాసన వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. తర్వాత ఆ ముక్కల్ని తిప్పి మళ్ళీ దీని మీద లైట్గా కుక్ చేసుకుందాం. ఈ విధంగా ముక్కల్ని కాల్చుకొని తర్వాత దీన్ని మామూలుగా మనం చేసుకునే గసగసాల మంచి కోడి పులుసు చేసుకుందాం. దాంట్లో మనం టమాటా వేసి కూడా చేసుకుందాం. చికెన్ ముక్కలు లైట్గా కలర్ వచ్చేసింది, ఆ పొగ వాసనలాగా కూడా వచ్చేసింది. కేవలం ఇలాగే కాదు, మనం ఈ బ్రాయిలర్ కోడితోటి కూడా చికెన్ టిక్కా మసాలా అని చేసుకుంటాం. యావత్ ప్రపంచంలో ఆ ఫేమస్ అయిన చికెన్ టిక్కా మసాలా కూడా మనకి ఈ పొగ వాసన తాకడం వల్లే ఆ కూరలో రుచి వస్తుంది. ఆ బోన్లెస్ చికెన్ ముక్కలు తీసి మన సీకుకు పెట్టి తందూరులో కుక్ చేస్తాం. కుక్ చేసి దానికంతా పొగ వాసన వస్తుంది. తర్వాత మంచి టమాటా ఉల్లిపాయల గ్రేవీ చేసుకుని దాంట్లో మరి తింటారు. లండన్లో అన్నిటికంటే టేస్టియస్ డిష్, అన్నిటికంటే ఇష్టమైంది మన చికెన్ టిక్కా మసాలా. ఇప్పుడు మన ఈ చికెన్ ముక్కలకు కూడా కొంచెం పొగ వాసన వచ్చింది. తర్వాత దీన్ని తీసి మళ్ళీ ఈ కూరలో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూర చేయడం కోసం నూనె వేసి స్టార్ట్ చేసేసుకుందాం. అయితే నేను ముందుగానే ఉల్లిపాయను కూడా ఇంకా మరింత రుచి రావడం కోసం ఇలా ఒక సీకుకు పెట్టి రెండు పక్కల కాల్చాను. ఈ నల్ల భాగం తీసేసి దీన్ని మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకొని ఈ కూరలో వేసుకొని వాడుకుందాం. మనం కాల్చిన ఉల్లిపాయల పేస్ట్ రెడీ ఉంది. మనం చాలా ఈజీగా చేసేసుకోవడం కోసం ఈ చికెన్ ముక్కలు చక్కగా ఈ నూనెలో వేసేసుకుందాం. నూనెలో వేసి దీంతో పాటు మనం ఇలా పేస్ట్ చేసుకున్న ఈ ఉల్లిపాయల పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందాం. వేసి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు ఈ ఉల్లిపాయల పేస్ట్ స్లోగా కుక్ చేసుకుందాం. కొబ్బరి పొడి ఉంటుంది కదా, దాన్ని కూడా మనం ఇందులో వేసేసుకోవచ్చు. ఎందుకంటే మన ఈ కొబ్బరి కూడా కొంచెం వేగి కుక్ అవుతేనే దీనికి టేస్ట్. అన్నీ కలిపి చేసుకునే ఈ రెసిపీలో మనం
ఇప్పుడు గసగసాలు ఉన్నాయి. ఈ గసగసాలని మనం ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం ఇదే మిక్సీలో మనం గసగసాలు కూడా పొడి చేసుకుందాం. కాకపోతే ఇందులో ఎటువంటి తేమ లేకుండా దీన్ని కడిగి డ్రై చేసేసుకొని దీంట్లో గసగసాలు ఎలా పొడి చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్లో గసగసాలు. అయితే గసగసాలు మనం పేస్ట్ చేసుకోవడానికి 2-3 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటేంటంటే వేడి నీళ్ళల్లో గసగసాలు ఉడికించుకొని, ఇంకొకటి గసగసాలు వేయించుకొని. ఈరోజు నేను పచ్చిగా చేస్తున్నాను, అందుకని ఇందులో ఉప్పు కూడా వేసేసుకుంటే మనకి ఇది చక్కగా పొడి అయిపోతుంది. అంతే, ఉప్పు కూడా వేసాను. ఈ గసగసాలను పొడి చేసి ఇందులో వేసి కుక్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయ, దీంట్లో మనం గసగసాల పొడి చూసారు కదా. ఒక్కొక్క కూరనే మనం ఎన్ని వెరైటీలుగా చేసుకుందాం. దీన్ని మంచి కూరలా ఎలా మార్చేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి, మన గసగసాలు, మన చికెన్, ఉల్లిపాయ. ఈ చికెన్ని కూడా వేపుడులా కూడా మార్చుకోవచ్చు, కానీ మంచిగా కాల్చి పొగ సువాసన తెప్పించుకున్న ఈ చికెన్ని మనం గ్రేవీలాగా మార్చుకోవాలి. సో దీనిపై మూత పెట్టి ఈ గసగసాలని కూడా కొంచెం సేపు తక్కువ మంటలో కుక్ చేసుకుందాం. తరువాత దీంట్లో టమాటో ప్యూరీ వేసి మంచి గ్రేవీ తయారు చేసుకుందాం. మరి ఈ గసగసాలు కూడా కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు మన ఈ టమాటో ప్యూరీ మనం వేసి దీన్ని చక్కగా గ్రేవీ చేద్దాం. ఈ టమాటా ప్యూరీ చక్కగా కుక్ అవ్వాలి, అప్పుడే మన టమాటాలో పచ్చితనం లేకుండా ఉంటుంది. సో మరి ఈ టమాటో ప్యూరీ కుక్ చేయడం కోసం కారం, మన ధనియాల పొడి, మనకు కావలసిన పొళ్ళన్నీ వేసేసుకున్నాం. కొంచెం జీలకర్ర పొడి, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను. ఏం పర్లేదు, ఈ నూనెలో వేగుతూ చక్కగా ఉంటుంది. గరం మసాలా పొడి, కేవలం మిరియాల పొడి లాస్ట్లో వేస్తాను. ఇవన్నీ వేసి కుక్ చేసుకుందాం. దీంతో పాటు కరివేపాకు కూడా వేసి ఇలాగే ఆ నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకుందాం. భలే టేస్టీగా మసాలా అంతా కుక్ అవుతుంది. తరువాత మనం చక్కటి కూర దీంట్లో నుంచి తీసుకొద్దాం. అదే నాటుకోడి అనుకోండి ఇలా చేయలేం, ఎందుకంటే చికెన్ ఉడకదు. చికెన్ ఉడకపోగా మనకి ఆ సువాసన అంతా పర్ఫెక్ట్గా రాదు. నాటుకోడి ఎప్పుడైతే చక్కగా ఉడుకుతుందో అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. కానీ ఈ చికెన్లో కరివేపాకు కూడా వేసేసుకున్నాం. దీన్ని చక్కగా ఇలా కలుపుకొని కుక్ చేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టకుండా ఈ దాంట్లో నుంచి నూనె బయటికి రాగానే నీళ్లు పోసి మంచి గ్రేవీ తయారు చేసుకుందాం. మన మసాలాలో మంచి పొగవాసన వచ్చింది. ఈ మసాలా అంతా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కావాల్సినన్ని నీళ్లు పోసుకొని మన ఈ టమాటాలు ఇవన్నిట్లో నుంచి మంచి గ్రేవీ తయారు చేసుకుందాం. అయితే ఇప్పుడు మనం తగినంత ఉప్పు కూడా దీంట్లో వేసి అడ్జస్ట్ చేసుకొని ఈ గసగసాలు వీటన్నిటితోటి మంచి గ్రేవీ తయారు చేసుకుందాం. చూడండి, చక్కగా ఒక్కసారిగా ఈ చిక్కటి గ్రేవీ రెడీ అవుతుంది. దీన్ని మనం బోల్డ్ అంత గ్రేవీలా చేసుకొని అన్నంతో పాటు చక్కగా వేసుకొని తినొచ్చు. కానీ ఇది వేసిన తర్వాత ఇంకొక 10-15 నిమిషాల పాటు ఈ లోపల మిగతా చికెన్ అంతా ఉడికిపోతుంది. అలాగే మన టేస్ట్లో అనుకున్నాను కదా, మంచి నాటుకోడి రుచి స్టార్ట్ అయిపోతుంది. దీంట్లో తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. పైన ఇలా నూనె తేలుతూ ఉంటే అప్పుడు దాంట్లో ఉంటుంది సువాసన. చికెన్ కర్రీ, ఆహా, ఎర్రటి గ్రేవీ బయటకు వచ్చేసింది. ఇందులో మనం కొంచెం మిరియాల పొడి, అంటే మిరియాల పొడి లాస్ట్లో వేసుకుంటే దీని టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు ఘాటుగా నాటుగా తినాలని ఉంది. ఇందులో కొత్తిమీర కూడా వేసేసాను. వేసేసి మనం లైట్గా ఒక్కసారి ఈ మిరియాల పొడి కిందికి వెళ్ళేదాకా కలిపేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు ఆగి, చెప్పాను కదా మనకి మంచి చిక్కటి గ్రేవీ వస్తుంది. అయితే ఈ పులుపు మనం టమాటా పులుపు కూడా ఎక్కువ లేదు, పర్ఫెక్ట్గా ఉంది. అదే కనుక టమాటాలు బాగా పుల్లగా ఉంటే ఒకటే చిన్న టమాటా వేయండి. మంచిగా బెంగళూరు టమాటాలు ఉంటే 2 వేసినా పర్లేదు. ఆ పులుపుని కంట్రోల్ చేస్తే కనుక మన కోడి భలే టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ఆగితే నూనెంతా పైకి తీరుతుంది. ఇప్పుడు వడ్డించుకుంటే మన కూర అదిరిపోతుంది. అదే కనుక ఇదే కోడి దానిపైన స్కిన్ పెడితే బోల్డ్ అంత నూనె వచ్చేది. ఎందుకంటే ఆ స్కిన్ కింద ఉండేదే చాలా కొవ్వు. ఈ చికెన్ పర్ఫెక్ట్గా టేస్టీగా మనం గసగసాలతో చేసేసుకున్నాం. సో మరి వడ్డించేసుకుందామా. ఎర్రటి నూనె, మిరియాలు వేసిన తర్వాత
దీంట్లో వచ్చే సువాసన. చక్కగా ఈ కూర కూడా చూడండి మంచిగా పర్ఫెక్ట్గా ఉంది. చికెన్, ఈ కూర ఎంతో కావలసినంత గ్రేవీ వేసుకుందాం. మనం రొట్టెలతో తిన్నా దేంతో తిన్నా అదిరిపోతుంది. చూడండి చక్కగా మన కోడి కూర రెడీ, అన్నం రెడీ. అయితే ఇంత నూనె ఇదంతా చక్కగా మంచి టేస్ట్ ఇస్తుంది. మరి ఈ కూరలో వచ్చే ఆ సువాసన అది అదిరిపోతుంది. ఆహా, నాకు గసగసాలు వేయడం వలన లేకపోతే ఆ చికెన్ని కాల్చడం వలన ఇంత మంచి టేస్ట్ వచ్చింది. ఆ రెండు వేసి మనం చేసేసుకున్నాం. నాటుకోడి అయితే కండ ఎక్కువ ఉండదు, మరి ఈ పోల్ట్రీ కోడి అయితే కండ ఎక్కువ ఉంటుంది. ఒక 20 నిమిషాల్లో చక్కగా ఉడికించుకొని మంచి టేస్టీ చికెన్ రెడీ అయిపోతుంది. ఈ ముందు కూర. నాటుకోడి అనుకోండి కొంచెం కండ గట్టిగా ఉంటుంది, ఇది అనుకోండి చక్కగా ముక్క ఎక్కువగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు. కానీ నాటుకోడి లాంటి రుచి ఈ కోడికి కొంచెం వరకు తీసుకురాగలిగాం, కానీ నాటుకోడి రుచి దాందే. సో మరి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ రుచి చికెన్ లోపల దాకా వెళ్ళింది. సో మరి మీరు కూడా చేసుకోండి, తినండి. టమాటో ప్యూరీ కూడా వేసుకోవచ్చు, కొబ్బరి పొడి కూడా వేసి చక్కటి రుచి తెచ్చుకోవచ్చు. సో చూస్తారు కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి. ప్రతిరోజు చక్కటి రుచులతో జీవితాన్ని ఆస్వాదించండి. బ్రాయిలర్ కోడితో నాటు కోడి రుచి వచ్చేలా కూర తయారు చేయడానికి ముందుగా ఒక ప్లేట్ లో చికెన్ ముక్కలు తీసి కొంచెం పసుపు నూనె రుద్ది దాన్ని చూపించిన విధంగా మంటపై కొంచెం పొగ వచ్చేలా కాల్చుకోవాలి. తరువాత స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి ముందుగా గ్రిల్ చేసుకున్న చికెన్ ముక్కలు అలాగే ఉల్లిపాయ పేస్టు కొబ్బరి పొడి కూడా వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. ఈ మూడు చక్కగా కుక్ అయి ఆ నూనె పైకి తేలుతున్నప్పుడు మనం మిక్సీ జార్ లో గసగసాలు కొంచెం ఉప్పు వేసి పొడి చేసుకుని దాన్ని కూడా దీంతో పాటు వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు కుక్ అయిన తర్వాత టమాటో ప్యూరీ అలాగే కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి చక్కగా కలిపి కరివేపాకు కూడా వేసి ఒక 5-10 నిమిషాల పాటు చక్కగా వేగనివ్వాలి. తరువాత తగినన్ని నీళ్లు ఉప్పు పోసి మరో 10 నిమిషాలు కుక్ చేసిన తరువాత దీనిపై మిరియాల పొడి కొంచెం అంత కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసి ఒక 5-6 నిమిషాల తర్వాత వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది.